ఈ టీ20 వరల్డ్ కప్లో టోర్నీకే హైలైట్గా నిలిచే మ్యాచ్ ఒకటి ఉంది భయ్య. అదే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ ఎదురు చూసేది ఈ మ్యాచ్ గురించే. ఈ దాయాది దేశాల మధ్య మ్యాచ్కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు భయ్యో. ఈ వరల్డ్ కప్లో టీమిండియా జూన్ 5న ఐర్లాండ్తో తమ వేట మొదలెడుతుంది. అలాగే జూన్ 9న పాకిస్తాన్తో మ్యాచ్ కూడా ఆడబోతుంది. ఈ మ్యాచ్ న్యూయార్క్లోని నసావ్ స్టేడియంలో జరగబోతుంది. అదే భయ్య మొన్న బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ అయింది కదా, అదే పిచ్లో. ఈ నసావ్ క్రికెట్ స్టేడియంలో పిచ్ను ఆస్ట్రేలియాకి చెందిన క్యూరేటర్లు తయారు చేశారు భయ్య. ఈ పిచ్ను ఆస్ట్రేలియాలోనే తయారు చేసి పెద్ద పెద్ద షిప్ల ద్వారా అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసి అమెరికాలో పిచ్ని ఇన్స్టాల్ చేశారు భయ్య. రెడీమేడ్ ఫ్యాంటసీ షర్ట్లా రెడీమేడ్ పిచ్ అనమాట. బాగుంది భయ్యో. కాకపోతే మొన్న జరిగిన వార్మప్ మ్యాచ్లో ఈ పిచ్ని చూస్తే అంత బాగా అనిపించలేదు. పిచ్లో ఏ బాల్ బౌన్స్ అవుతుందో ఏ బాల్ బౌన్స్ అవ్వట్లేదో అర్థం అవట్లేదు. బాల్ అయితే ఎటు పడితే అటు కట్ అవుతుంది. బ్యాట్స్మెన్ అయితే రన్స్ తీయడానికి చాలా ఇబ్బంది పడినట్టు కనిపించింది భయ్య. ఇలాంటి పిచ్ మీద ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ బౌలింగ్కి ఇండియన్ బ్యాటింగ్కి మధ్య పోటీలా జరగచ్చు. ఎందుకంటే భయ్య పాకిస్తాన్ దగ్గర షాహిన్ షా అఫ్రిది, నసీం షా, మొహమ్మద్ అమీర్, హరీష్ రఫ్ లాంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. అలాంటి వాళ్ళ బౌలింగ్కి ఈ పిచ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ పిచ్ మీద అలాంటి బౌలర్లను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అలానే టీమిండియా బ్యాటింగ్ పవర్ను తక్కువ అంచనా వేయాల్సిన పని కూడా లేదు భయ్యో. బౌన్స్ ఉంటే మన రోహిత్ శర్మ ఫుల్ షాట్లతో రెచ్చిపోతాడని తెలుసు కదా. అలాగే ఎంత స్పీడ్గా బాల్ వేస్తే విరాట్ కోహ్లీ అంత స్పీడ్గా బాల్ బౌండరీకి తరలిస్తాడు. పైగా కోహ్లీకి ఆస్ట్రేలియాపై కూడా మంచి రికార్డు ఉంది. మరి ఈ న్యూయార్క్ పిచ్ బౌన్స్ ఇంకా స్పీడ్కు విరాట్ కోహ్లీ అడ్డుకట్ట వేస్తాడో లేదనేది కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.